ఇక మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉప్పల్ నుంచి సదానందం అందిస్తారు. సదానందం, స్టేడియం దగ్గర ఫ్యాన్స్ సందడి ఎలా ఉంది? సపర్ణ, ఇప్పటికే మ్యాచ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఇక ఫ్యాన్స్ మరోవైపు ఈరోజు ఆఫ్టర్నూన్ 2:30 నుంచే గ్రౌండ్కు చేరుకుంటున్నారు. యాక్చువల్గా మ్యాచ్ కంటే ముందు 3 అవర్స్కు ముందు లోపలికి ఫ్యాన్స్ని అలో చేస్తారు. అంటే 4:30 నుంచి ఫ్యాన్స్ అందరినీ లోపలికి అలో చేస్తున్నారు. సో అప్పటి నుంచే ఫ్యాన్స్ అంతా లోపలికి వెళ్తూ ఉన్నారు. సో ఎస్పెషల్లీ మనం ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే ఈరోజు మాత్రం గ్రౌండ్ అంతా మనకు ఆరెంజ్ టీషర్ట్స్ తోటి, ఆరెంజ్ జెర్సీలతోటి కనబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదట 2 మ్యాచ్లు అటు సిఎస్కే ముంబైకి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికి వచ్చే వరకు అంతా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బేస్ పెరిగిపోయి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే పెరిగిరని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇక గ్రౌండ్ దగ్గర ఇక్కడ టికెట్స్ ఉన్నవారిని కూడా ఇక్కడ నుంచి మెయిన్ గేట్ నుంచి టికెట్స్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. సో వాళ్ళని 4:30 నుంచి అలో చేస్తున్నారు. లోపలికి వెళ్ళే వారికి సంబంధించి కేవలం సెల్ ఫోన్ అలాగే వ్యాలెట్ వీటిని మాత్రమే అలో చేస్తున్నారు. మరోవైపు స్మార్ట్ వాచెస్ అలాగే బ్లూటూత్కు సంబంధించి గతంలో సిపి చెప్పినా అంటే అవి 2 ఈ మధ్య ఎసెన్షియల్గా మారిపోయినాయి, అందరూ వాటిని యూజ్ చేస్తున్నారని ఇక్కడ చెప్పినా కానీ ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మాత్రం మధ్యలో ఇటు స్మార్ట్ వాచెస్ కానీ బ్లూటూత్స్ కానీ మేము అలో చేయబోమని చెప్తున్నారు. ఇక వాటిని అలో చేయరు కాబట్టి బయటకు వచ్చి ఇక్కడ ఎక్కడైనా పెట్టాలంటే ఇబ్బంది. కానీ ఇక్కడ స్పెషల్గా కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు. బ్యాగ్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటి కౌంటర్స్ దగ్గర ఈ స్మార్ట్ వాచెస్ పెట్టాలంటే వాళ్ళు ఒక్కరి దగ్గర 200 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు మర్చిపోయి స్మార్ట్ వాచ్ తెచ్చిన, యాక్చువల్గా స్మార్ట్ వాచ్ బ్లూటూత్ అలో ఉంది కానీ వీళ్ళు ఎప్పుడైతే లైన్లోకి ఎంటర్ అవుతారో అప్పుడే వీళ్ళకి స్మార్ట్ వాచెస్ అలో లేదు, బ్లూటూత్ అలో లేదని చెప్పడంతో వాళ్ళు భయపడిపోయి బయటకు వచ్చి ఇక్కడ పెడుతున్నారు. సో ఇక్కడ పెట్టాలంటే వాళ్ళు 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే యాక్చువల్గా ఇది అఫీషియల్గా హెచ్సిఏ వాళ్ళు పెట్టారా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మాకు ఇక్కడ పెట్టిన స్టాల్స్కు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. హెచ్సిఏ వాళ్ళు పెట్టారా లేకపోతే ప్రైవేట్గా పెట్టారా అనేది తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళను మాత్రం 200 రూపీస్ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు. ఇక మరోవైపు గేమ్కి సంబంధించి ఇక మరొక 1.5 అవర్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పటికే 2 టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. ఇటు తాజ్ డక్కన్లో ఆర్ఆర్ టీమ్ స్టే చేసింది, అలాగే ఇటు పార్క్ హయత్లో బంజారాహిల్స్లో ఉన్న పార్క్ హయత్లో ఎస్ఆర్హెచ్ టీమ్ స్టే చేసింది. హాఫ్ అన్ అవర్ క్రితమే ఇప్పటికే వాళ్ళు 2 టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. సో గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ప్రస్తుతానికైతే ప్రాక్టీస్ లాగా మ్యాచ్ ముందు వార్మప్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 2500 అండ్ 4500కి సంబంధించిన క్యూ లైన్ మనం చూసుకోవచ్చు. ఇది ఒక 1/2 కిలోమీటర్ పాటు ఈ క్యూ లైన్ అయితే ఉంది. సో దీనిలో ఈ క్యూ లైన్కి సంబంధించి ఎక్కువగా సీట్స్ వీటిలోనే ఉంటాయి కాబట్టి జనాలు ఆఫ్టర్నూన్ నుంచి అంటే ఎండ కొట్టినా కూడా ఆ ఎండను లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళైతే మ్యాచ్ చూస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి ఎస్ఆర్హెచ్ ఫ్యానా ఆర్ఆరా? ఎస్ఆర్హెచ్. ఎవరి ఫ్యాన్? ప్యాట్ కమిన్స్. మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? చాలా ఆసంగా ఉంటుంది నేను కోరుకుంటున్నాను. పక్క ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలి. ఇంతకుముందు చూసారా మ్యాచ్ ఎప్పుడైనా? ఇప్పుడే ఫస్ట్ టైం? ఇప్పుడు నా ఫస్ట్ టైం. మీరు? ఫస్ట్ టైం. చెప్పండి, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు మ్యాచ్? చాలా థ్రిల్లింగ్ గా ఉంటది, హై స్కోరింగ్ ఉంటే చాలా బాగుంటది. అంటే మీరు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా ఎస్ఆర్హెచ్ పక్కా ఈరోజు గెలుస్తుందని చెప్తున్నారు. మరోవైపు మ్యాచ్ కూడా ఇటు క్రూషియల్ మ్యాచ్ ఈరోజు ఎస్ఆర్హెచ్కి, ఎందుకంటే ఈరోజు గెలిస్తేనే ఇక పాయింట్స్ టేబుల్స్లో పైకి వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పాయింట్స్ టేబుల్స్లో 5th ప్లేస్లో ఉంది. ఇక ఆర్ఆర్ వచ్చేసి టేబుల్లో టాప్లో ఉంది. సో ఆ ఆర్ఆర్ని బీట్ చేయాలంటే ఎస్ఆర్హెచ్కు కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నా కానీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. ఇంకా మరోవైపు ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ఓపెనర్లు బాగా ఆడుతున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ఓపెనర్స్ కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి ప్లస్ పాయింట్ అయి ఉంది. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నల్లగండ్ల నుంచి వస్తున్నా, బిహెచ్ఎల్. ఈరోజు కంపల్సరీగా హైదరాబాద్ గెలుస్తుందండి సన్ రైజర్స్, బికాజ్ ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసి దే ప్లే అరౌండ్ 275-280 చేస్తారండి. అంతా అవుతుందంటారా స్కోర్? ఈజీగా అవుతుందండి. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మోస్ట్లీ 125-150 పార్ట్నర్షిప్ చేస్తారండి. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ వచ్చిందనుకో, చేజింగ్ వచ్చిందనుకో, రాజస్థాన్ మాకు తెలిసి మోస్ట్లీ 160, 155, 160 ప్యాక్ అయిపోతారండి. సో మనం ఫర్ 1 లాస్ or 2 లాస్ విల్ మేక్ ఏ బిగ్ విన్ అండి. అంటే ఇప్పుడు అంత బౌలింగ్ లో అంత ఇంపాక్ట్ ఉంటుందా? ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ ఫస్ట్ బౌలింగ్ చేసిన మన వాళ్ళు 200 అబోవ్ రన్స్ ఇచ్చారు. సో ఈసారి హోమ్ గ్రౌండ్ పిచ్ కాబట్టి బాల్ స్వింగ్ అవుతుంది, డ్యూ తక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం 150, 160 వాళ్ళు ప్యాక్ చేస్తామండి. హోమ్ గ్రౌండ్ ఇక్కడ అయినా కూడా ఇది బ్యాటింగ్ పిచ్. హోమ్ గ్రౌండ్ అయినా బ్యాటింగ్ పిచ్ అని మనం డిసైడ్ చేయలేదు కానీ ఫస్ట్ బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బౌలింగ్ చేసిన వాళ్ళకి ఈరోజు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందండి. సో సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటుందండి.
మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరండి ఎస్ఆర్ఎస్ నుంచి? క్లాస్ అనండి, కుకట్పల్లి క్లాస్ అనండి. చూస్తున్నాము ఇక్కడ ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళకు నిక్ నేమ్స్ కూడా పెట్టుకున్నారు వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్కి. సో ఇక్కడ ఉన్న ఈ గ్యాంగ్ అంతా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా బ్యాచ్లుగా వచ్చే వాళ్ళంతా కూడా ఈరోజు ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది, పక్కాగా పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్తుందని కూడా చెప్తున్నారు. సో ఇంకా మరొకటి ఏంటంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలిచినా కూడా ఒక మంచి మార్జిన్తో గెలిస్తే నెట్ రన్ రేట్ బెస్ట్ వస్తే డైరెక్ట్గా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇటు సిఎస్కే అలాగే ఎల్ఎస్జి రెండింటిని కూడా కిందికి నెట్టి ఈ థర్డ్ ప్లేస్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ లో సికింద్రాబాద్. సో ఏమనుకుంటున్నారు మ్యాచ్ గురించి? ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? ఈ రోజు కంబ్యాక్ గట్టిగా ఇవ్వాలి ఎస్ఆర్హెచ్. అంతేనా? ఇప్పుడు లాస్ట్ 2 మ్యాచెస్ లో నిరాశపరిచింది. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది మ్యాచ్. ఈసారి డిస్ట్ లాగా అనమాట. జస్ట్ మేము బాచ్పల్లి నుంచి వచ్చినాం, అది జస్ట్ డిస్ట్ లాగా అనమాట. 2 మ్యాచెస్ ఇప్పుడు రఫ్ ఆడిస్తా అనుకుంటున్నాం మేమైతే. ఆరెంజ్ ఆర్మీ. ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నావు ఈ రోజు అయితే మన ఫిలిప్స్ తీసుకుంటారా ఈరోజు? తీసుకుంటారు అనిపిస్తుంది, అదే అనుకుంటున్నాం. ఎస్ఆర్హెచ్ ఈసారి 300 కొడతారు. అభిషేక్ శర్మ 50, ట్రావిస్ హెడ్ 100. We are going to win. SRH is going to win today's match. చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఇటు ఆర్సీబీ సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఈరోజు పక్కా గెలుస్తారని ఇక్కడ చెప్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా ఆల్రెడీ గ్రౌండ్కి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకొక 1.5 hour మాత్రమే ఉంది మ్యాచ్ ప్రారంభం కావడానికి. టాస్క్ 1 hour కూడా టైం లేదు కాబట్టి ఇప్పటికే ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకున్నారు. గ్రౌండ్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద చైర్స్ కూడా, హాఫ్ ఆఫ్ ద సీట్స్ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. మరోవైపు పోలీసులు కూడా వచ్చే ఫ్యాన్స్కి సంబంధించి ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దంటూ కూడా చెప్తున్నారు. ఇక 360 కెమెరాస్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా ఇదంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు కూడా చెప్తున్నారు. అపర్ణ.